చెప్పండి అన్న ఈ ఇష్యూ మీద మీరు ఎలా చూస్తున్నారు? సిగ్గులేని కేంద్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల ఓట్లతోని గెలిచి విద్యార్థులని ఇట్లా కార్నర్ చేసి విద్యార్థుల హక్కులని విద్యార్థుల ఫండమెంటల్ రైట్ని ఒత్తేయడం చాలా సిగ్గుచేటుగా ఉన్నది. ఈరోజు విద్యార్థులని ఆడపిల్లలతో సహా ఎట్లా కొడుతున్నారంటే మినిమం బేటీ బచావ్ బేటీ పడావ్ అని వీళ్ళు విద్యార్థుల పైన వీళ్ళు చూపించే ఈ దొంగ ప్రేమలని ఖండిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము యూత్ కాంగ్రెస్ ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడన్నా విద్యార్థుల పక్షాన ఉన్నాం. ఈరోజు విద్యార్థులనే ఇంత ఘోరంగా చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం. వీళ్ళకి విద్యార్థులు ఓటేసినా అని కనీసం అకౌంటబిలిటీ లేదు, జవాబుదారితనం లేని ఈ కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత పీక్తే ఎంత. ఇప్పుడు పార్లమెంట్ ముట్టడికి అయితే చాలా మంది యువకులు అయితే తరలి వస్తున్నారని, ఇంకా రోజు రోజుకి ఉద్యమంలా భారీ ఎత్తున పెరుగుతుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? పార్లమెంట్ విద్యార్థులది, పార్లమెంట్ తెచ్చుకుంది విద్యార్థులు ఓటేస్తే పార్లమెంట్ వచ్చింది. అలాంటి పార్లమెంట్ ఖచ్చితంగా ముట్టడియాలి. వాళ్ళకే అన్యాయం జరిగితే ఇలాంటి నాయకులు ఉంటే ఎంత పీక్తే ఎంత. ఇప్పటికీ 65 పేపర్ లీక్ వెళ్ళినాయి. వాళ్ళ భవిష్యత్తుని రోడ్డు పైన ఒక స్పీడ్ బ్రేకర్లకు వేసి వీళ్ళు దర్జాగా దానిపై నుంచి నడుచుకుంటా పోతా అంటే అది చూసుకుంటా ఉండలేము. విద్యార్థి సంస్థలు ఏవి కూడా ఉండవు. వాళ్ళ భవిష్యత్తు పోతా అంటే మా కాంగ్రెస్ పార్టీ, మా యూత్ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తుంది. వాళ్ళ వెంట ఉంటుంది. చిన్న చిన్న పిల్లలతో సహా ఈరోజు ఉద్యమంలో పాల్గొంటున్నారన్న, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. వాళ్ళు రానున్న రోజుల్లో వాళ్ళు ఇప్పుడున్న ఇట్లాంటి అట్మాస్ఫియర్ని చూసి చిన్నపిల్లలు కూడా మేము రేపు పెద్దగా అయినాక మాకు ఇట్లాంటి భవిష్యత్తు ఉంటే మేము ఎట్లా బతకగలుగుతామని వాళ్ళు ఒక ఇన్సెక్యూర్ దాంట్లోకి పోతున్నారు. వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎట్లయినా చదవలేని మంత్రులు ఉన్నారు, ఎట్లయినా చదవలేదు, ఇంటర్ పాస్ కాలేని ఈ కేంద్ర మంత్రులు. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది వీళ్ళ బాధ? ఒక పిల్లని కంటే తెలుస్తుంది. వీళ్ళకి పిల్లలు లేరు కదా. ఈ మంత్రులకి, కేంద్ర మంత్రికి కానీ లేకపోతే ప్రధానమంత్రికి పిల్లల కంటే పిల్లల విలువ తెలుస్తుంది. వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి పిల్లలే లేరు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది పిల్లల బాధ? వాళ్ళకి తెలియదు. వాళ్ళు పిల్లలను ఏమాత్రమన్నా కనీసం అరే ఆడపిల్ల ఇట్లున్నది, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు వస్తారు జనరేషన్ కనీసం పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఎవడు వచ్చి కనీసం కన్సర్న్కి కూడా వచ్చి అడుగుతలేరు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఇంకెందుకు? ఖచ్చితంగా పార్లమెంట్నే కాదు, మోడీ ఇంటిని అప్పట్లో ఎట్లయితే యుఎస్లో ప్రెసిడెంట్ వైట్ హౌస్ని ఎట్లయితే ముట్టడించి పలగొట్టినారో ఇక్కడ కూడా ఖచ్చితంగా యువతలో విద్యార్థులు మాత్రం మోడీ ఇంటిని కానీ ముట్టడిస్తాం, ఖచ్చితంగా పలగొడతాం, రాళ్ల దాడితో చేస్తాం, వాళ్ళని ఉరి కూడా తీస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర కొన్ని టిప్పర్ లారీల్లో రాళ్లతో నిండి ఉన్నాయి. సో మరి యువకులు తీసుకొచ్చారా, మరి ఏమైనా వేరే వాళ్ళు తీసుకొచ్చారా అనేసి అంటున్నారు. సో యువకులు తీసుకొచ్చారని ప్రభుత్వం అంటుంది. ఆ తర్వాత ప్రభుత్వమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, కావాలని కొడుతున్నారు. అసలు కొట్టేటోళ్ళు పోలీసులే కారు, బ్యాడ్జీలు లేదు, నేమ్ బ్యాడ్జెస్ అస్సలు లేవు. ఇక నార్మల్ సివిల్ డ్రెస్లలో వచ్చి చాలామంది యువకులు వచ్చి కొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న? మీరే చెప్తున్నారు యువకులు వచ్చి కొడుతున్నామని. మనం మీడియాలలో చూస్తున్నాం. యువనికి ఒక యూనిఫామ్ లేదు, వాడంతలో వాడు హెల్మెట్ పెట్టుకుంటున్నాడు, వాని సొంత పోలీస్ అనే ట్యాగ్ లైన్ వానికే ఉంది. ఉన్న పోలీసు వాళ్ళు యూనిఫామ్కి వానికి బ్యాచే లేదు. వాడు వీళ్ళకి కొట్టే అధికారం ఎవరిచ్చినారు? ఫస్ట్ మీరు యువకులని, విద్యార్థులని కొట్టే అధికారం ఎవరిచ్చినారు? వీళ్ళని అంత ఆడపిల్లలతో సహా కొడుతున్నారంటే వీళ్ళకి ఏం బాధ్యత ఉన్నది? నేటి పౌరులపైన ఏం బాధ్యత ఉన్నది? వీళ్ళకి ఓటేసి గెలిపించినవారు విద్యార్థులు. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా విద్యార్థులని వాడు ఎవడో తెలియదు, వాడేమో ట్యాగ్ అది వేసుకుంటాడు, బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటుండ్రు, ఎక్స్పైర్ అయిన ఎయిర్ బాంబులు వేస్తున్నారు వాళ్ళపైన. ఇంత దౌర్జన్యం మా పిల్లలపైన, విద్యార్థులపైన. వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా, వాళ్ళు ఏమైనా నక్సలైట్లా, లేకపోతే ఏంది? వాళ్ళు అడిగింది ఏంది? వాళ్ళు మీ అబ్బా ఆస్తే ఏమన్నా అడుగుతుర్రా? వాళ్ళు అడుగుతున్నది ఏంది? మా పేపర్ లీకేజ్లు, మా భవిష్యత్తు, మేము రేపటి దినం ఒక్కొక్కడు ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, లేదంటే ఇంజనీర్ కావచ్చు, అంతకుమించి మీ స్థానంలోనే అదే పార్లమెంట్లో ఎంపీలు అయి కూర్చుంటారు, మినిస్టర్లు అయి కూర్చుంటారు. అట్లాంటి విద్యార్థులపైన ఇట్లాంటి దౌర్జన్యం రాయలతో దాడి పోలీసు వాళ్ళని చూస్తే మీకు కనబడుతుందా? కట్టెలు ఏది చెట్టు ముద్దలు తీసుకొచ్చి కొడుతున్నారు. వాళ్ళు ఇంత దారుణమైన కట్టెలలో మూలలు వేసి మరీ కొడుతున్నారు. అది దాని మీద వేస్తున్నారు. విద్యార్థులని చచ్చినా కూడా మాకు అనవసరం, వీళ్ళతోని మాకు ఏమీ లాభం లేదు. విద్యార్థులు అంటే ఒక చీమ పురుగు కంటే దారుణంగా తయారైనారు. వీళ్ళని చాలా దారుణంగా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. విద్యార్థులు అంటే కనీసం ఒక మనిషిలా కాదు, విద్యార్థులు అంటే ఒక చీమతో కూడా పోలుస్తలేరు. చాలా గలీజ్గా చూసుకుంటా వాళ్ళని చంపేసినా వాడు చస్తున్నాడు అన్నాక కూడా ఆడ చూస్తున్నారు పోలీసు వాళ్ళు. వాడు అక్కడ చస్తున్నారు. ఒక ఆడమ్మాయిని కొడితే రక్తం గారి కింద పడిపోయింది, చక్కెర వచ్చి పడిపోతున్నారు. వాళ్ళని కొడుతుంటే ఆ ఎయిర్ బాంబ్స్ పడుతుంటే చచ్చిపోతుంది. కనీసం ఒక పోలీసు ఒక అంబులెన్స్ వస్తలేదు, ఒక మనిషిని తీసుకుపోనిక
పోలీస్ వ్యవస్థ దేనికి ఉన్నదండి? ప్రొటెక్షన్ కోసం ఉన్నది. ఆ ప్రొటెక్షన్ ఈరోజు ఎవడు కల్పిస్తున్నాడు? మనం చంపేస్తున్నాడు. వీళ్ళు మర్డరర్స్, వీళ్ళు మర్డరర్స్, రౌడీ షీటర్ లెక్క తయారైనారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి అంత తీట ఉంటే, అంత బల్పు ఉంటే పోయి బీజేపీ కాండ వేసుకొని అదే మోడీ ఇంటి కాడనో ఆడింటి కాడనో ఏంది డ్యూటీ చేసుకుంటూ కూర్చోమన్నాడు. కానీ విద్యార్థుల పైన ఇట్లా రాయలేయడం కానీ అడ్డగోలుగా కొడతా అంటే ఊకున్నదు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా స్థాయిలోకి పోతుంది. ఖచ్చితంగా మోడీ గద్ద దింపి ఈ ధర్మేంద్ర ప్రసాద్ ఎవడైతున్నాడో వాడిని ఖచ్చితంగా ఉరిదీయాలి. వీళ్ళు తప్పులేదు, ఉరి తీసినా తప్పులేదు. వీళ్ళు ఇంతమంది విద్యార్థుల ప్రాణప్రాణాలు కోలుకుంటే వాళ్ళని చూసుకుంటూ ఉండదు. ఖచ్చితంగా వీళ్ళని ఖండిస్తున్నాం. విద్యార్థులు ఇప్పటి కూడా చెప్తున్నాం, ఖబర్దార్ మోడీ. విద్యార్థులకు మాకు కావాలనే వరకు మాకు ఏదైతే కావాలో అది వచ్చేంతవరకు కొట్లాడతాం, మేము చచ్చేంతవరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇంకిలాబ్ జిందాబాద్. చివరికి ఒక ప్రశ్న అన్న, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు? విద్యార్థుల పక్షాన అవుతుంది. అన్యాయాలు జరుగుతుంటే ప్రశ్నించే ఇప్పుడు మనము ఒక ఎమ్మెల్యేనో ఎంపీలనో ఎవరినైనా ఎన్నుకున్నది దేనికి? ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేది దేనికి? మనం ఏమైనా ప్రశ్నిస్తే జవాబుదారితనంగా ఉండాలి. వాళ్ళు ఉండి మనకి ఏం కష్టం వచ్చిందో కాపాడుకొని, అరే వీళ్ళ కష్టం వచ్చిందని ఆదుకునే నాదుడు ఉంటేనే ఓడన్నా మినిస్టర్ కావాలి, సెంట్రల్ మినిస్టర్ కావాలి, ఓడన్నా పిఎం అన్నా కావాలి. అట్లాంటోడు ఈరోజు ఎవడు కూడా జవాబు చెప్పకుండా వీళ్ళని ప్రశ్నిస్తే వీడు చెప్పనికే చేత కాదు, వీనికి మాట్లాడనికే చేత కాదు, వీనికి ప్రెస్ మీడియా ముందరికి రానికే చేత కాదు. ప్రశ్నించడాన్ని ఇట్లాంటి మాటలని వీళ్ళని ఇట్లా పక్కన జరిపేసి అక్రమ అరెస్టులు దేనికి? చేత కానోడే చేస్తాడు, చేత కాదు. వానికి చెప్తున్నా కదా, ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీకి ముఖ్యంగా వాడు ఒక పిల్లనో కాని ఉంటే వానికి పిల్లల భవిష్యత్తు ఏంది, పిల్లలు అనేది తెలుస్తుంది. వానికి పిల్లలు కనలేడు కాబట్టి వానికి ఏం తెలియదు. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈ జంతర్ మంతర్ ప్రొడక్షన్ ఇష్యూ అయితే చాలా పెద్దగా అయిపోయింది. రోజుకి నిన్న రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. సో ఇంకా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న? ఏం చూస్తాం అంటే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా స్టిల్ నౌ ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ గురించి కూడా చూసుకుంటే దాదాపు 76 పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలు సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఎవరైతే శాఖకు మంత్రి ఉండో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమంటే నరేంద్ర మోదీకి ఎందుకంటే అంతా ఇది తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఇస్తాడు. విద్యార్థులు ధర్నా శాంతియుతం చేస్తుంటే పోలీసుల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని ప్లస్ గూండాలను తీసుకొచ్చేసి విద్యార్థులపై చూస్తుండు. బేటీ బచావో బేటీ పడావో అనేది మాటలకే పరిమితం అయింది తప్ప విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ప్రకటించుకుంటుంటే మీరు వచ్చేసి విద్యార్థులపై అట్ట కొట్టడం ఏంది? అసలు భారత పార్లమెంట్ని వాళ్ళు వచ్చాక హక్కు కూడా ఉంది కదా, వాళ్ళ సామాన్య ప్రజలే కదా విద్యార్థులు. సో ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ మీరు కంపల్సరీగా రాజీనామా చేసి విద్యార్థులకి మటుకి సమక్షం చెప్పకపోతే ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది, పార్లమెంట్లో స్టార్ట్ అయితే జంతర్ మంతర్ ఇది మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతాలకు మటుకు వ్యాపించిందంటే దాదాపు మీ ప్రభుత్వం అనేది కూలడానికి కూడా విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు కూడా కుప్పదీల్చిందంటే విద్యార్థుల వల్ల కుప్పకూలింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది పోలీసులు కాకుండా బయట నుంచి కొడుతున్నారు, అంటే సివిలియన్స్ వచ్చి కొడుతున్నారు. ఆ కట్టెల మీద ఏమో అది ఏమంటారు మూలలేసి కొడుతున్నారు కట్టేసి. సో అది ఎంత దారుణం అన్న, మరి దాన్ని ఎలా చూస్తారు? నాకు తెలిసి ఇప్పుడు వరకు నేను చూస్తుంటే ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నా. ఇప్పుడు వరకు చూసిన సంఘటనలో కళ్ళ ముందలు చూసిన ఏదైనా సంఘటన ఉందంటే మొన్న జంతర్ మంతర్ మధ్య జరిగిన సంఘటనే అత్యంత ఘోరమైన సంఘటన. నాకు తెలిసి ఈ జంజీ ఉద్యమంలో ఈ కాలంలో మనం చూసుకుంటే ఇంతవరకు అలాంటి సంఘటన ఎక్కడా జరగల. ఎందుకంటే విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే వాళ్ళ మీద కార్యకర్తలు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు మనం చూసుకుంటే పోలీసులు కూడా ఎక్కడ వాళ్ళకి బ్యానర్ లేదు, ఏం లేదు, వాళ్ళ పేరు కూడా లేదు పోలీస్ అని. అసలు ఏ రకమైన పోలీసు కూడా అక్కడ ఐడెంటిఫై చేసిన విధంగా వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా విద్యార్థులపై లాఠీ చార్జ్ అని తీరంగా కొట్టారు. వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా, మావోయిస్టులా, లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాదులా, ఐఏఎస్ తీవ్రవాదులా కొట్టడానికి మీరు? అలాంటి విద్యార్థులు చదువుకోవడానికి అయ్యా మా పేపర్ లీకేజ్ అని మేము ఆర్థికంగా సమయాన్ని కూడా వెచ్చించి రాస్తుంటే మా పేపర్ లీకేజ్ అవుతున్నాయి, ఇప్పుడైనా చర్యలు తీసుకోండి అని కోరుతుంటే వాళ్ళపైన దాడులు చేయడం అనేది భారత రాజ్యాంగం ప్రకారం చాలా తప్పు. ఎప్పటికైనా మీరు నరేంద్ర మోదీ ప్రభుత్వం కంపల్సరీగా ఎవడైతే పేపర్ లీక్ చేసిండో వాడిని ఉరిశిక్ష చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అన్న ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఒక టిప్పర్ లారీ అయితే తీసుకొచ్చారు రాళ్ళు ఇటుకలతోటి. మరి ఎందుకు అక్కడ పెట్టారు, మరి పోలీసులు పెట్టారు అనేసి వాళ్ళు అంటున్నారు. అంటే
ప్రభుత్వాలు సంబంధించిన వాళ్ళు పెట్టారని యువకులు చెప్తున్నారు, కాదు యువకులు తీసుకొచ్చారని వాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారండి? ఒక విషయం ఏంటంటే, నేను ఒక విషయం చెప్తున్నా. వాళ్ళు అక్కడ నుంచి లారీ తీసుకొచ్చాను అంటున్నారు కదా, కనీసం విద్యార్థులు సెల్ ఫోన్ వాడడానికి కూడా సిగ్నల్ లేక అన్నా ఇంటర్నెట్ క్లోజ్ చేసేసి మళ్ళీ బార్కేడ్లు అవన్నీ తీసుకొచ్చేసి మీరు పెట్టేసి ఆ విద్యార్థులకు కనీసం కమ్యూనికేషన్ కూడా పెట్టకన్నా మీరు చేసింది లారీలు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి విద్యార్థులు వస్తే బాష్పగోళాలు ఎవరు తీసుకొచ్చారు? విద్యార్థులు తీసుకొచ్చారా? ఆ సంబంధించిన గన్లు ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళే తీసుకొచ్చారా? తర్వాత వాటర్ తీసుకొచ్చి వాటర్ పెట్టి కొట్టింది ఎవరు? మీరే తీసుకొచ్చారు. వాళ్ళే విద్యార్థులు తెచ్చారా? ఇవన్నీ మీరు తీసుకొచ్చి విద్యార్థులు పార్లమెంట్ని ఎక్కడ ముట్టడిస్తారో, మీ నరేంద్ర మోదీకి ఎక్కడ గుండెలు అదురుతాయి అనే ఉద్దేశంతో మీరు ప్రొడక్ట్స్ ఆధారంగా తీసుకొచ్చి శాంతియుతంగా ధారణ చేసిన విద్యార్థులపై మీరు చేసి ఆ లారీని తీసుకొచ్చి అంత పవర్ ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు తీసుకొచ్చడానికి మామూలు ప్లవ్ కార్డు తీసుకొస్తుంటేనే మీరు తీసుకురాలా. అలాంటిది టిప్పర్ లారీ తీసుకొచ్చి ఆ లారీలో తీసుకొచ్చేసి లారీ మీద ఆ రాళ్ళు ఇసిరేసింది మీరే కదా. అక్కడ దృశ్యాలు కష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ లారీ కంపల్సరీగా తీసుకొచ్చింది మీరే తీసుకొచ్చారని భావిస్తున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ఓవరాల్గా ఒక మాటలు చెప్పాలంటే ఈ ఇష్యూ గురించి మీరు ఏమంటారన్న? ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వరకు 70 పేపర్ లీకేజ్ చేశారు, 2014 నుంచే చేశారు. ఇప్పుడైనా సరే నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రెస్ మీట్కి వచ్చి, ఇప్పుడు వరకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టలే కదా, ఇప్పుడు భారతదేశంలో విద్యార్థులందరూ కోపంతో ఉన్నారు కదా, ఇప్పుడైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడు, విద్యార్థులకి తక్షణమే క్షమాపణ చెప్పు, నేను ఇప్పటి వరకు చేసిన తప్పులు అన్నీ క్షమించి దయచేసి ఇప్పుడైనా నన్ను నమ్మండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇప్పటికైనా విద్యార్థులు 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఉన్నారు, తర్వాత డిగ్రీలు అయిపోయిన పిల్లలు, వీళ్ళు ఎన్టీటీ నీట్ మరియు యూజీసీ నీట్ చదువుతారు. ఈ పేపర్లు కానీ లీకేజ్ చేసి సర్వనాశనం చేస్తున్నావు కాబట్టి ఇప్పుడైనా సరే నువ్వు ఒకళ్ళకు భరోసా కల్పించు. అసలు ఫస్ట్ యాక్చువల్లీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఆర్ తీసేసి ఫస్ట్ దాన్ని భారత రాజ్యాంగ చట్టంలో తీసుకొచ్చేసి దాన్ని సంస్కరణ చేయాల్సిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కానీ నేను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నా, భారత రాజ్యాంగం ప్రకారం ఎవడైనా సరే పేపర్ లీకేజ్ చేస్తే మటుకి కంపల్సరిగా వాడు ఉరిశిక్ష చేసే చట్టాన్ని కంపల్సరిగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, నీకు దమ్ముంటే విద్యార్థుల ప్రభుత్వం అయితే ఇప్పుడు పార్లమెంట్ చట్టం తెచ్చి ఎవడైనా సరే పేపర్ లీకేజ్ చేస్తే మటుకి కంపల్సరిగా ఉరిశిక్ష ఇస్తాను ఒక చట్టాన్ని తీసురా. మా ప్రభుత్వం ఎవడైతే రాహుల్ గాంధీ ఆపోజిట్ లీడర్స్ అందరు కూడా తీసుకొచ్చి ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలులోకి తీసుకురండి, కంపల్సరిగా చట్టం తీసుకురండి, మిమ్మల్ని అప్పుడు నమ్ముతారు. అన్న, ఈ జంతర్ మంతర్ ఇష్యూ ఏదైతే ఉందో చాలా రోజుకి చాలా ఉధృతంగా మారింది. సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న? అన్న అది ఒక కొత్త ఉద్యమం అన్న. ఇప్పుడు ఉన్న పిల్లలకి కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ గురించి. చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. 30-40 మంది స్టూడెంట్స్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ బాధలు మనోభావాల ఫ్యామిలీలు ఏమవుతాయి? అంత కష్టపడి పిల్లలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మనం ఎంత కష్టపడి పోతామో, ఒక ఎగ్జామ్ రాస్తామో, ఎగ్జామ్ రాయడం చిన్న విషయం కాదన్న. 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఎగ్జామ్ రాస్తాం మనం. అట్లాంటి ఆ పిల్లలు రాసిన తర్వాత పేపర్ లీకినానే చచ్చిపోతారన్న. అంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఒక నీట్ ఎగ్జామ్ అనేది చిన్న విషయం కాదన్న. థర్డ్ స్ట్రాంగెస్ట్ ఎగ్జామ్ అన్న. అంత టఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెంటల్ స్ట్రెస్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు ఉండేటోళ్ళకి అర్థమవుతుంది. అంత ఈజీ కాదు పేపర్ లీక్ అయింది నెక్స్ట్ ఇంకోటి రిలీజ్ చేస్తామన్నది ఉండదన్న. దాన్ని ఆ పిల్లలు ఉద్యమం తీసుకుని ఇప్పుడు CJP కాంగ్రెస్ జనతా పార్టీ అనేది స్టార్ట్ అయింది, రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మనకి నేపాల్లో చూసుకుంటే ఇంకెక్కడ చూసుకుంటే కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందో అక్కడ యువత తీసుకుంటుంది స్ట్రాంగ్. ఈ యువత తీసుకుంటున్న పెద్ద స్టెప్ అన్న. దీనికి విప్లవం లెక్క చూస్తామన్న. ఈ రోజుకి చాలా ఉధృతంగా మారి కూడా చాలా దారుణంగా పోలీసులు కొట్టడం జరుగుతుంది, కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న? అన్న కేవలం దీనికి ఒక సొల్యూషన్ ఏందన్న, ఒక స్పందించి ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ఒక బాధ్యత గల తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడితే దీని గురించి స్పందిస్తే ఆయన సస్పెండ్ చేయడం లేదా ఆయన తీయడం జరిగితే అప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది అన్న. అంతేగాని నేను కొడతాను, నేను లాఠీ చార్జ్ చేస్తాను, నేను క్రైమ్ చేస్తాను అంటే కుదరదన్న. ఇదే పిల్లలు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా చేస్తున్నారు. 18 ఏళ్ళకెళ్ళి ఆయన నిరాదీక్ష చేసిండు అన్న. ఆయన కోసం సమ్మతంగా వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు అన్న. ఒక్కొక్క ఫాదర్ని అడిగాను, ఒక్కొక్క పేరెంట్ని అడిగాను, సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది. వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకున్నారన్న. పిల్లలకు తెలుస్తుంది ఆ పేరెంట్స్కి బాధనేమో. విప్లవం ఇంకా ఎక్కువ అవుతుంది అన్న. ఈ విప్లవం స్పందించకపోతే, గవర్నమెంట్ స్టాండ్ తీసుకోకపోతే విప్లవం ఇంకా ఎక్కువ అవుతుంది అన్నది. ఆస్ట్రేలియా మీడియా తప్ప మిగతా మీడియా, మన ఇండియన్ మీడియాస్ అయితే దాని గురించి ఎక్కడ సరిగ్గా ప్రస్తావన లేదు. దానికి ట్రూత్ అంటే నిజం ఎక్కడ ఎవ్వరు చెప్పట్లేరు. అసలు దేని గురించి భయపడుతున్నారు అనుకోవచ్చు? జర్నలిజం చదివి అయినా దేని గురించి భయపడుతున్నారు అనుకోవచ్చు అన్న? పబ్లిక్ అవేర్నెస్ అన్న. ఎప్పటి నుంచో మనం మోడీని చూసినాము. మోడీ 2014 వచ్చిందన్న మన దగ్గరికి. అప్పటి నుంచి ఇప్పటికి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదన్న.
ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక క్వశ్చన్ ఇయర్కి ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన ఎప్పుడున్న ఒక రూమ్లో పెట్టుకొని ఒక సిస్టమ్ పెట్టుకొని ఓన్లీ వర్చువల్గా రిలీజ్ చేసుకోవడం ప్రెస్ మీట్లు తప్పితే ఎవరి ముందు మైక్ ముందు రాలే. అకౌంటబిలిటీ లేదన్న ఈ గవర్నమెంట్కి, మోడీ గవర్నమెంట్కి అకౌంటబిలిటీ లేదు. అసలుకి ఒక ప్రశ్నలకు ఒక ఆన్సర్ ఇచ్చాడు అన్న. ప్రెసిడెంట్ అట్లాంటి యూఎస్ ప్రెసిడెంట్ అట్లాంటి డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్ ముందు పోతాడన్న, మాట్లాడతారు ఏది పెట్టినా కూడా. మన మోడీకి అవన్నీ ఉండవన్న. మన మోడీతో ఇంకా మోడీ మీడియా ఆయన పర్సనల్ పిఆర్ పెంచుకొని పిఆర్ టీమ్ రన్ అవుతుంది, మనకు చూపించే ఫాల్స్ న్యూస్ ఉంటుంది. ఆయన ప్రతి ఒక్క దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారన్న. ప్రతి ఒక్కటి తెలియదు. అక్కడ కూడా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వరకు మొత్తం మెట్రో ట్రైన్ బంద్ చేసినారు, ఆ ఇంటర్నెట్ ఆఫ్ చేసినారు, పిల్లలకు ఫుడ్ లేదు. జంతర్ మంతర్లో మనం చూసుకుంటే ఎంత ఉద్రికత అన్న. అసలుకి ఒక్కొక్క పిల్లలను చూస్తుంటే అక్కడ ఆ ఇమేజెస్ వస్తాయి, ఆ దేశాన్ని మొత్తం ఊపేస్తుంది అన్న. బయటికి ప్రొటెస్ట్ అవుతుంది, యూకేలో ప్రొటెస్ట్ అవుతుంది, అవి చూసి చాలా యాక్టివ్ అవుతున్నారన్న. రెవల్యూషన్ తక్కువైతే జరగదు, స్పందించాలి. దీని గురించి కరెక్ట్గా స్పందించి మాట్లాడి ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కావాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న.